రవితేజ కెరియర్లో మైల్ స్టోన్ మూవీ చేస్తున్నారు. అసలే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లో ఉన్న రవితేజ తన 75వ సినిమాకి బాగానే కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టైం తీసుకోవడంతో పాటు పక్కాగా హిట్ ఎలిమెంట్స్ తోనే సినిమాని ప్యాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి మాస్ జాతరతో రవితేజ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారా? రవితేజ తన అప్కమింగ్ మూవీ మీదే అన్ని ఆశలు పెట్టుకున్నారు. తన 75వ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మెమరబుల్ మూవీగా మార్చుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ తో రవితేజ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. అన్నిటికీ మించి తన కెరియర్ లో రీసెంట్ గా మంచి హిట్ ఇచ్చిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి తన క్రేజీ యాక్టింగ్ స్కిల్స్ చూపించబోతున్నారు. రవితేజ భాను భోగవరపు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు అంతా. ఎందుకంటే ధమాకా తర్వాత 2 ఏళ్ల నుంచి అసలు హిట్ పడలేదు రవితేజకి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసినా కానీ ఏమాత్రం ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. అయితే ఈసారి మాత్రం హిట్ అయి తీరాల్సిందే అంటున్నారు రవితేజ. ఎందుకంటే మాస్ జాతరలో కూడా ఈసారి కెరియర్ హిట్ అయిన పోలీస్ క్యారెక్టరే చేస్తున్నారు. కోవిడ్ కి ముందు వరకు సరైన హిట్ లేని రవితేజకి క్రాక్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. క్రాక్ లో కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ఎంటర్టైన్ చేశారు రవితేజ. అంతేకాదు తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన విక్రమార్కుడులో కూడా రవితేజ పోలీస్ రోల్లోనే అదరగొట్టారు. అందుకే ఈసారి కూడా రవితేజ పోలీసుగా ఎంటర్టైన్ చేస్తారంటూ టాక్ స్టార్ట్ అయింది. మాస్ జాతరలో అన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే మాస్ లో రవితేజ పోలీస్ రోల్ చేస్తున్నారు. హీరోయిన్ గా ధమాకాతో రవితేజకు హిట్ ఇచ్చిన శ్రీలీల ఉంది. కలిసొచ్చిన బీమ్స్ మ్యూజిక్ ఉంది. వీటికి తోడు ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో స్టోరీ ఉంది. అన్నిటికీ మించి అదరగొట్టే రవితేజ యాక్షన్ ఉంది. మరి ఇన్ని ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాస్ జాతర గ్యారంటీగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు రవితేజ అభిమానులు. మరోవైపు రవితేజ కూడా కెరియర్ మైల్ స్టోన్ మూవీ మెమరబుల్ గా ఉండాలని ఈసారి టైం తీసుకుని కేర్ తీసుకుని అన్ని రకాలుగా వర్కౌట్ అయ్యే స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి మేలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి.